హాయ్ ఎవ్రీవన్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్కి అయితే ఒక చిన్న ఇంజురీ కన్సర్న్ అయితే రావడం జరిగింది. సో దానివల్ల వాషింగ్టన్ సుందర్ని మొత్తం ఓడిఐ సిరీస్ నుండి అయితే రూల్ అవుట్ చేయడం జరిగింది. సో వాషింగ్టన్ సుందర్కి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్గా ఆయుష్ బడోనిని అయితే మనకు సెలెక్ట్ చేయడం జరిగింది. అందరూ చూసే ఉంటారు, ఎల్ఎస్జికి ఆయుష్ బడోని అయితే ఐపీఎల్లో ఆడతాడు. సో సెలెక్టర్స్ అయితే లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అని వాషింగ్టన్ సుందర్కు బదులుగా ఆయుష్ బడోనిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మన ఆయుష్ బడోని స్టాట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే లిస్టేలో కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఇతనికి లేదు. అండ్ వాషింగ్టన్ సుందర్ ఎలాగైతే మంచిగా ఒక 7 to 8 ఓవర్స్ బౌలింగ్ అయితే ఖచ్చితంగా వేయగలడు ఓడిఐస్లలో, అండ్ బ్యాటింగ్ కూడా బాగా మంచిగా చేయగలడు. కానీ ఈ మన ఆయుష్ బడోని చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ టు లైక్ రీప్లేస్మెంట్గానైతే లేదు. ఎందుకంటే అంత మంచి బౌలింగ్ అయితే ఆయుష్ బడోని నుండి మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇక ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే కూడా అంత ఎక్స్పీరియన్స్ అయితే లిస్ట్ ఏలో కూడా మనకు ఆయుష్ బడోనికి లేదు. అండ్ వేరే ఆప్షన్స్ చూసుకున్నట్లయితే రింకు సింగ్ కానివ్వచ్చు, అండ్ రియాన్ పరాగ్ అయితే మొన్నే రీసెంట్గా ఇంజురీ నుండి అయితే రావడం జరిగింది. అండ్ రింకు సింగ్ కూడా చూసుకున్నట్లయితే మంచి ఫామ్లోనే ఉన్నాడు. కానీ లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అని ఆయుష్ బడోనిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో చూడాలి మనము ఆయుష్ బడోనిని ప్లేయింగ్ 11లో సెలెక్ట్ చేస్తారో లేదో. ఒకవేళ ఆయుష్ బడోనిని కనుక ప్లేయింగ్ 11లో సెలెక్ట్ చేయకపోతే నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ 11లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు చూసినట్లయితే నితీష్ కుమార్ రెడ్డిని ప్రతి ఒక్క సిరీస్లోనైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఓడిఐ సిరీస్ కానివ్వండి, టెస్ట్ కానివ్వండి, T20 కానివ్వండి, ప్రతి ఒక్క సిరీస్లో 15 మెంబర్స్ స్క్వాడ్లోనైతే తీసుకుంటున్నారు. కానీ అతనికి కరెక్ట్ అవకాశాలు అయితే కల్పించడం లేదు. ఎందుకంటే మనకు హార్దిక్ పాండ్యా తర్వాత ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అసలు ఇండియాలో చాలా తక్కువగా ఉన్నారు. సో నితీష్ కుమార్ రెడ్డిని గ్రూమ్ చేయాలన్నట్లయితే మనకు అతన్ని సెలెక్ట్ చేయడం ద్వారా తెలుస్తుంది, కానీ అతనికైతే కరెక్ట్ అవకాశాలు అయితే ఇవ్వడం లేదు. సో చూడాలి మరి రేపైనా మనకు నితీష్ కుమార్ రెడ్డిని ప్లేయింగ్ 11లో సెలెక్ట్ చేస్తారో లేదో. అండ్ ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనము గమనించినట్లయితే సెలెక్టర్స్ అండ్ కోచెస్కి మధ్యలో అసలు క్లియర్ కమ్యూనికేషన్ అయితే మిస్ అవుతున్నట్లు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే సెలెక్టర్స్ అయితే ప్రతిసారి నితీష్ కుమార్ రెడ్డిని స్క్వాడ్లోనైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు కోచ్ అయితే అంతగా నితీష్ కుమార్ రెడ్డి పైన ఇంట్రెస్ట్ అయితే చూపించినట్లయితే మనకు ఎక్కడ కనబడడం లేదు. ఎందుకంటే టెస్టులలో కూడా 1-2 మ్యాచ్లు ఆడిపించినా కూడా అతన్ని కంప్లీట్ ఆల్రౌండర్గానైతే వాడడం లేదు. ఒకసారి బ్యాటింగ్ ఇస్తారు అండ్ బౌలింగ్ అయితే అసలు కంప్లీట్గా ఇవ్వనివ్వరు. ఒకసారి బౌలింగ్ ఇచ్చినా కూడా ఒక 5 to 6 ఓవర్స్ వేయించి మళ్ళీ ఇంకొక ఇన్నింగ్స్ అంతా బౌలింగ్ ఇవ్వరు. సో ఇలానైతే జరగడం జరుగుతుంది. సో రేపటి మ్యాచ్లోనైనా నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పిస్తారో లేదో చూడాలి. లేదంటే లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అని ఎవరినైతే ఆయుష్ బడోనిని తెచ్చారో మరి అతన్ని ప్లేయింగ్ 11లో తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ పైన మీ కామెంట్స్ ఏదో ఖచ్చితంగా కింద కామెంట్స్లోనైతే తెలపండి. థ్యాంక్ యూ.